అమీన్పూర్ పరిధిలోని 22A ఉన్నటువంటి భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి బారాసా నాయకులు డిమాండ్ చేశారు. అమీన్పూర్ 200 సర్వే నంబర్లలో దాదాపుగా 500 ఎకరాలు ఈ పరిధిలో ఉన్నాయని, అమీన్పూర్ అంటేనే మొత్తం గవర్నమెంట్ భూములు అన్నట్టుగా 75% వరకు ప్రాఫిటెడ్ లో పెట్టారని, దీనిని తొలగించే వరకు మేము ఉద్యమిస్తామని అన్నారు. 29న జరిగే కార్యక్రమానికి బాధితులందరూ హాజరై ప్రభుత్వానికి మన నిరసన గళం వినిపియాలని, దీంతో ఆగకుండా మనకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడాల్సిన అవసరం ఉన్నదని మీడియా సమావేశంలో తెలిపారు. ప్రభుత్వము 22A అని తీసుకుందో అది అమీన్పూర్ లో 75% కాలనీస్ ఖాళీ లేఅవుట్స్ అన్ని అమీన్పూర్ అంటేనే ఇది ప్రొప్టేడు అనే విధంగా చేర్చడం జరిగింది. దానిపైన నిన్న మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 29వ తారీఖు మన హరీష్ అన్న గారు రావడం జరుగుతూ ఉంది. అమీన్పూర్ నుంచి మొన్న ఒక 10 కాలనీ వాసులు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మమ్మల్ని సంప్రదించిన తర్వాత ఆ కాలనీ వాసులు తీసుకొని తెలంగాణ భవన్కు మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 22Aకి సంబంధించిన కాలనీలు ఉన్నాయో వాటన్నిటినీ మన హరీష్ అన్న గారికి వివరించడం జరిగింది. పూర్తిగా విన్న తర్వాత దానిపైన తప్పకుండా ప్రజలకు చిన్న ఇబ్బంది అయినా మనము కాపాడుకునే బాధ్యత మన టిఆర్ఎస్ పార్టీ పైన ఉన్నదని చెప్పడం జరిగింది. దానిపైన 29వ తారీఖు శనివారం నాడు ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి మన పెద్దలు హరీష్ అన్న గారు రావడం జరుగుతూ ఉంది. ఈ 22A అనేది ఒక పెద్ద భూతం. మీడియా మిత్రులు అలాగే ఇటు ప్రొప్టెడ్ లో ఉన్నటువంటి కాలనీ వాసులు లేనటువంటి సిటిజన్స్ కూడా దీన్ని గమనించవలసిన అవసరం ఉంది. కాలనీలు ఉన్నాయో 57 YP నంబర్, ఈ WP నంబర్, ఈ కేసు వచ్చి కాకినాడ, ఈ నెంబర్ వచ్చి కాకినాడది. ఈ నెంబర్ వేసి వీటిని ప్లేట్లో పెడతా ఉన్నారు. అంటే ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విధంగా మేము అర్థం చేసుకోవాలన్నా? అసలు మీరు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, మీరు ఎవరిని ఉద్ధరించడానికి చేస్తా ఉన్నారని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పు, నీకేమై చెప్పు.